అందుకే ఈరోజు ఇక్కడ వంశీచంద్రరెడ్డి గారు కానీ లేకపోతే మన శ్రీహరి గారు కానీ సంగమండి అయ్యా మాకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దగ్గర బండ అయిపోయింది, బండ పగలగొట్టాలి, నీళ్లు రావాలంటే వెంటనే స్పందించి అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికి కూడా హుటాహుటిన గాలి మోటార్ వేసుకొని ఇక్కడ దిగి ఇక్కడ సంగం బండకు కావాల్సిన నిధులు ఇచ్చి కార్యక్రమాలు చేయటమే కాకుండా భవిష్యత్తులో కూడా ఆ నది ఈ నదికి సంబంధించిన నీళ్లను పారిచి చివరికి పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన నీళ్లను కూడా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కూడా కట్టించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే కార్యక్రమంలో భాగంగా ఆయన ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున మీకు తెలియదు కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ప్రాంతాన్ని సమర్థంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, మహబూబ్నగర్ జిల్లా సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి. రావటమే జోరాల నుంచి మీకు మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలతో ఇక్కడ ఫౌండేషన్ వేసి కృష్ణానది నీళ్ళని ప్రాంతానికి మరలించడానికి, పంట పొలాలు పండించడానికి కార్యక్రమం చేసిన సంగతి కూడా మీకు తెలియదు కాదు. మిత్రులారా, కేవలం మనం పాలన చేసి ప్రజల దగ్గరకు వచ్చి ఉపన్యాసాలు చెప్పడమే కాదు, ప్రజాపాలన అందించాలి, ప్రజలకి నీళ్లు అందించాలనేటువంటి కార్యక్రమం, ఇళ్ళు అందించాలనేటువంటి కార్యక్రమంలో నిన్నటికి నిన్న మీ అందరికీ తెలిసిందే, భద్రాచలంలో ప్రతి పేద ఇంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవటానికి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా మనం ఈ లాంఛనంగా చేసుకున్నాం.